హలో స్టూడెంట్స్, సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ వరకు బేసిక్స్ ఆఫ్ ద ఐసోమెట్రిక్ ఎలా డ్రా చేయాలో మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి మనం 3D డయాగ్రామ్స్ ఎలా డ్రా చేస్తూ చూస్తాం. ఓకే, యాక్చువల్గా బేసిక్గా మనకి ఐసోమెట్రిక్ డ్రా చేయాలంటే టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డ్రా చేస్తాం. ఒకటి మనకి డైరెక్ట్ యాజ్ ద ఇప్పుడు చూడొచ్చు కదా ఈ ప్రాబ్లం. సో ఇలాగే ప్రాబ్లం ఇస్తాడు, సో దీని నుంచి మనం ఐసోమెట్రిక్ డ్రా చేయాలి. లేకపోతే మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఇస్తాడు. ఓకే, సో ఆర్థోగ్రాఫీ వ్యూ ఇస్తాడు. ఆ ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఇంతకుముందు ప్రీవియస్ యూనిట్ కూడా మనం చేస్తున్నాం. ఓకే, ఆర్థోగ్రాఫీ వ్యూస్లో ఏం చేసామంటే ఐసోమెట్రిక్ నుంచి మనం 2D డయాగ్రామ్ చేసాం. ఓకే, సో దీంట్లో మనం ఐసోమెట్రిక్లో ఏం చేస్తారు, 2D నుంచి 3D డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూపిస్తారు. ఓకేనా, సో ఫస్ట్ మనకి యాజ్ పర్ సిలబస్ ప్రకారం అయితే మనకి ఇప్పుడు చూసారా, సో ప్రాబ్లం ఇస్తాడు. సో దీని నుంచి మనం ఆ సొల్యూషన్ డ్రా చేయాలి. ఓకే, సో ఈ కొన్ని బేసిక్స్ అయిపోయిన తర్వాత, కొన్ని సాలిడ్స్ అయిపోయిన తర్వాత, సో మనం 2D ఆర్థోగ్రాఫిక్ నుంచి ఐసోమెట్రిక్ వ్యూ ఎలా డ్రా చేయాలో అది కూడా ఒకసారి చెప్తాను నేను. ఓకే, సో ఫస్ట్ మనం కొన్ని బేసిక్స్ చూద్దాం. ఓకే, సో నౌ ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో డ్రా ద ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఆఫ్ రెక్టాంగులర్ ప్రిజమ్ ఆఫ్ బేస్ 50 mm and 40 mm and height 70 mm when it rests with the base on HP and one of its rectangular face is parallel to VP. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఇస్తే ఇలాగ మనకి కండిషన్స్ ఇస్తాడు. ఓకే, సో దీంట్లో ఏం ఇచ్చాడంటే దిస్ ఇస్ ద రెక్టాంగులర్ ప్రిజమ్ ఇచ్చాడు. ఓకే, సో రెక్టాంగులర్ ప్రిజమ్కి లెంత్ వచ్చి మనకి 50 ఇచ్చాడు అండ్ విడ్త్ వచ్చి 40 mm ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం 75 mm ఇచ్చాడు. సో దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది డ్రా ది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ మనకి డ్రా ది ఐసోమెట్రిక్ వ్యూ అనలేదు. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అన్నాడు. సో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్కి ఐసోమెట్రిక్ వ్యూస్ ఇంత ముందు డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఐసోమెట్రిక్ వ్యూస్కి యాజ్ మన డయాగ్రామ్ ఏదైతే లెంత్ ఇస్తాడో, ఏదైతే డైమెన్షన్స్ ఇస్తాడో అదే డైమెన్షన్స్ యూజ్ చేసి మనం డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. ఓకే, సో బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ద ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్. Draw the isometric projection. Thus means we have to use the isometric scale to reduce the true length to the isometric scale. Okay, then we will go to start the problem. Okay, so and the conditions is ఏంటంటే మనకి the rectangular prism యొక్క బేస్ వచ్చి on the HP ఉందంట and one of the rectangular face is parallel to VP. Okay, so ఈ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఐడియా ఉంది కదా, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సైడ్స్ ఐడియా ఉంది కదా. సో అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అని డ్రా చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి టాప్ వ్యూ డ్రా చేద్దాం. సో టాప్ వ్యూ ఎంత వస్తుంది మనకి 50 mm అండ్ 40 mmతో ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అది డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సిందంతా 50 mm అండ్ 40 mm. ఓకే, సో ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసుకుందాం. ఓకే, సో డయాగ్రామ్ ఫస్ట్ టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ డ్రా చేసి నెక్స్ట్ ఐసోమెట్రిక్ డయాగ్రామ్ ఇటువైపు డ్రా చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు డ్రా ద 50 mm. సో నెక్స్ట్ దీనికి మనం ప్రొజెక్షన్స్ తీసుకొని కొద్దిగా సో దీనికి పెద్ద ఎక్స్వైలే అవసరం లేదు, మీకు కావాలంటే డ్రా చేసుకోండి. ఓకే, మీకు అలవాట్ అయిపోయింది కాబట్టి కావాలని డ్రా చేసుకోండి, ఎక్స్వైలే డ్రా చేసుకోండి. సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది దాని యొక్క ప్రొజెక్షన్స్. సో మనకి బేస్ ఇస్ ద 50 mm సేమ్. ఫిఫ్టీ ఎంఎంతో బేస్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ హైట్ ఈజ్ ద 75 mm. ఓకేనా, సో ఇక్కడ మనం మామూలు డ్రా చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ దాన్ని ఐసోమెట్రిక్ స్కేల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. Like this and like this. ఓకే, క్లోజ్. సో దీనికి ఒక యాక్సిస్ పాయింట్ ఉంటుంది, యాక్సిస్ లైన్ కూడా చూపించండి కావాల్సి వస్తుంది, మిడ్ పాయింట్లో ఉంటుంది అన్నమాట. సో 2.5 2.5. So this is the axis line. Okay, so this is the axis line, height. Okay na.
సో నెక్స్ట్ మనం ఏంటంటే డ్రా చేయాల్సిందంటే ఐసోమెట్రిక్ స్కేల్ అనేది డ్రా చేయాలి. ఓకేనా. సో ఐసోమెట్రిక్ స్కేల్ మీకు చాలా డిఫరెంట్గా చెప్తున్నాను మీకు. టూ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ తీసుకున్నాను. థర్డ్ మెథడ్ ఇస్తే డైరెక్ట్గా 0.82తో మల్టిప్లై చేస్తే వస్తుందని చెప్పారు. ఓకేనా. సో డైరెక్ట్ అనేది మీరు ప్రాబ్లంలో మీకు టైం లేనప్పుడు అప్పుడు డ్రా చేయాలి, అప్పుడు ట్రై చేయాలి. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు టైం ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తీసుకుంటాను అనమాట ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాను. రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 2 లైన్స్ డ్రా చేయాలి. వన్ ఈజ్ ద 30 degrees and సెకండ్ వన్ ఈజ్ ద 45 degrees. ఓకేనా. ఆ 2 లైన్స్ మార్క్ చేసుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నుంచి అనుకున్నాం. దట్ ఈస్ ద 30 degrees, సెకండ్ ఈజ్ ద 45 degrees. ఓకే. సో ఈ 2 లైన్స్ దగ్గర నుంచి మనకి లైన్స్ డ్రా చేద్దాం. ఓకే. సో ఫస్ట్ 45 degrees ఉన్న లైన్ని డ్రా చేస్తున్నాను చూడండి. ఓకే. 45 degrees లైన్. సో నెక్స్ట్ 30 degrees ఆఫ్ లైన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో మీద 2 లైన్స్ ఇప్పుడు మనకి ఇచ్చాడు. సో మనకి ఎంత ఉన్నాయి డైమెన్షన్స్ ఇక్కడ? టోటల్ 3 డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చేసి సో దిస్ ఇస్ ద 50 mm and width of 40 mm. Okay, so this is the 40 and this is the 50 mm of dimensions line and the height of 75 mm. ఓకే. సో మనకి ఇక్కడ మనకి టోటల్గా 3 మెజర్మెంట్స్ ఉన్నాయి. సో 3 మెజర్మెంట్స్ మనం ఇక్కడ సారీ సో 3 మెజర్మెంట్స్ని మనం ఐసోమెట్రిక్ స్కేల్లో తీసుకోవాలి. ఓకేనా. సో దిస్ ఇస్ ద 1. ఓకే. సో ఈ ఫస్ట్ మన దగ్గర 45 degrees ఉంది కదా, 1 degrees చూపించండి. 45 degrees and this is the 30 degrees. ఓకేనా. సో 45 degrees మీద ఫస్ట్ నేను ఏం చేస్తాను, లోవెస్ట్ అంతా 40 mm. ఓకే. సో 40 mm ఇక్కడ మార్క్ చేసుకుంటాను చూడండి, జాగ్రత్తగా చూడండి. ఐసోమెట్రిక్ స్కేల్ ఎలా తీసుకోవాలి చూడండి. సో 40 mm. ఓకే. దిస్ ఇస్ ద 40 mm. సో నెక్స్ట్ ఎంత ఉంది, 50 mm. ఓకే. నెక్స్ట్ 50 హియర్. ఓకే. సో నెక్స్ట్ మనకి మ్యాక్సిమం హైట్ దిస్ ఇస్ ద 75 mm. ఓకే. 75 అప్ టు హియర్. ఓకేనా. సో ఇవి కూడా మనం కావాలని చూపించండి మీకు. సో దిస్ ఇస్ ద 40, 50 అండ్ 75. ఓకే. సో ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి అనమాట. ఓకే. సో ఈ హైట్స్ కూడా మీకు కావాలని చూపించండి, మెజర్మెంట్స్లో చూపించి స్కేల్లో చూపించాలి కంపల్సరీగా. మీరు ఐసోమెట్రిక్ స్కేల్ డ్రా చేస్తే మాత్రం ఈ డైమెన్షన్స్ మీరు ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది, ఎంత తీసుకున్నారు అనేది. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద 50 up to here. So final is the 75 up to here. ఓకేనా. సో ఇవి మనం తీసుకున్న డైమెన్షన్స్. ఓకే. సో ఇవి మనకి ఇచ్చిన యాక్చువల్ లెంత్. ఓకేనా. ఇవి మనకి ఇచ్చిన యాక్చువల్. సో యాక్చువల్ లెంత్ నుంచి మనకి ఐసోమెట్రిక్ లెంత్ కన్వర్ట్ చేసుకుని ఎలా చేయాలి మీకు ఐడియా ఉంది కదా. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇట్లా ఒకసారి. సో మనకి ఏం చేస్తామంటే, సో మనకి ఈచ్ పాయింట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇస్ ద 40. ఓకే. సో 40 అనే పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్గా ఓకే కింద 38 degrees లైన్ ఉంది కదా, అక్కడ వరకు లైన్ డ్రా చేయండి. సో సిమిలర్లీ దిస్ ఇస్ ద 50 పాయింట్. ఓకే. 50 అనే పాయింట్ నుంచి
పర్పెండిక్యులర్గా కిందకి. సిమిలర్లీ 75. సో 75 పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా కిందకి రైట్ డ్రా చేయండి. ఓకేనా. సో ఇవి మనకి వచ్చే పాయింట్. సో వీటికి కూడా నేమ్స్ ఇచ్చాను 1 2 3 అనుకోండి. దిస్ ఇస్ ద 1 డాష్ 2 డాష్ అండ్ 3 డాష్. ఓకే. సో నెక్స్ట్ మనం ఐసోమెట్రిక్ డ్రా చేసేటప్పుడు ఇవి ఎంత ఉందో తీసుకోవాలి. సో 40 mm దగ్గర ఇక్కడి నుంచి ఎంత వస్తుంది. ఓకే. అలాగే 50 mm దగ్గర సో ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత వస్తుంది. ఓకే. సో దీన్ని మనం యాక్చువల్గా మనం XY ప్లేన్ అనుకోండి దీనిగా. ఓకేనా. సో X నుంచి 1 డాష్ ఎంత ఉంది, X నుంచి 2 డాష్ ఎంత ఉంది, X నుంచి 3 డాష్ ఎంత ఉంది. ఓకేనా. సో ఆ డైమెన్షన్స్ మనం తీసుకొని నెక్స్ట్ ఐసోమెట్రిక్ వ్యూ అనేది డ్రా చేస్తాం. ఓకే. నెక్స్ట్ డ్రా ఐసోమెట్రిక్ వ్యూ. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, యాజ్ యూజువల్ ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. సో బాటమ్ తీసుకుంటున్నాను, ఒక రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. దిస్ ఇస్ ద రిఫరెన్స్ లైన్. ఓకే. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది 30 degrees 30 degrees. దీంట్లో ఫస్ట్ XY లైన్ మా రిఫరెన్స్ లైన్. దీంట్లో XY ప్లేను YZ ప్లేన్ రాదండి. ఓకే. సో అది వస్తే ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది దీంట్లో X and Z. ఓకే. X and Z డ్రా చేసిన తర్వాత దాన్ని మనం కొద్దిగా మళ్ళీ Y యాక్సిస్ మధ్యలో డ్రా చేసి సో నెక్స్ట్ డ్రా కంప్లీట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలి, మనకి XZ అండ్ YZ XZ ప్లేన్ X యాక్సిస్ అండ్ Z యాక్సిస్ ప్లేన్స్ డ్రా చేయాలి. ఓకే. సో దానికోసం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఆ పాయింట్ నేను సో ఇక్కడ నేమ్స్ ఇవ్వాలి కదా, మర్చిపోయాను. సో ఇక్కడే నేమ్స్ ఇవ్వాలి మనం. ఓకే. సో A B C D. ఓకే. సో ABCD ఇవి ఎక్కడేయండి, ఈ బాటమ్ ఉంది కదా. సో బాటమ్ ఫేస్ యొక్క పాయింట్స్. అలాగే మనకి టాప్ ఫేస్ ఉంది. ఓకేనా. సో టాప్ ఫేస్ కూడా మనకి పాయింట్స్ ఉంటాయి. సో వాటి కూడా ఇవ్వాలి మనకి. ఓకేనా. సో టాప్ ఫేస్ మనం 1 2 3 అనుకున్నాం. ఓకే. సో 1 2 3 and 4. ఓకే. నేను పైన కూడా ఇచ్చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి A డాష్ కామా D డాష్ అండ్ B డాష్ కామా C డాష్. సిమిలర్లీ 1 and 4 1 డాష్ కామా 4 డాష్ అండ్ B డాష్ అండ్ C డాష్. ఓకే. సో ఇక్కడ మనకి B డాష్ అండ్ C డాష్ చూడండి. సో మనకి ఇక్కడ ABCDలు ఇస్తాం. సో నెక్స్ట్ పాయింట్ దానికి మనకి 1 4 2. సో ఎందుకంటే మనకి సో ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫేస్ అనమాట. ఈ ఫేస్ ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి ఉంటుంది. ఓకే. సో దానికోసం అని బాటమ్ ఫేస్కి ABCDలు ఇచ్చాం. సో అప్పర్ ఫేస్కి 1 2 3 4 ఇచ్చాం. సో బాటమ్ ఫేస్ ఇస్ ద ABCD అండ్ అప్పర్ వన్ ఇస్ ద 1 4 సారీ ఇక్కడ తప్పు ఇచ్చాను 1 4 2 3. ఓకే. సో ఇలా వచ్చారు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే బాటమ్ ఫేస్ని డ్రా చేసుకుంటాం. సో దాని తర్వాత మనం హైట్ ఎంత తీసుకొని సో అప్పర్ ఫేస్ని డ్రా చేస్తాం. ఓకే. సో బాటమ్ ఫేస్ మనకి ఫస్ట్ దిస్ ఇస్ ద A అనుకోండి. సో దిస్ ఇస్ ద A. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మనకి ఏం డ్రా చేస్తాం, 30 degrees 2 sides 30 degrees తీసుకోవాలి. And here also we have the 30 degrees. ఓకేనా. సో 2 sides మనం 30 degrees తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు 2 sides 30 తీసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ AB ఎంత ఉంది 50 mm. ఓకే. 50 mm ఇక్కడ మనకి ఎంత వచ్చింది. ఓకేనా. ఐసోమెట్రిక్ స్కేల్లో ఎంత వచ్చిందో చూసుకుందాం. ఓకే. సో మనకి AB అనేది 50 mm. సో ఈ 50 mm అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేస్తున్నాం. ఓకే. దట్ ఈస్ ద X నుంచి 2 వరకు డ్రా చేస్తాం. సో దాన్ని ఇప్పుడు X నుంచి 2 డాష్ ఎంత ఉందో అది X నుంచి 2 అనమాట. ఓకే. 50 mm రెడ్యూస్ చేస్తే ఐసోమెట్రిక్ స్కేల్లోకి ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. సో అప్రాక్సిమేట్లీ 41 ఏమో వచ్చినట్టుంది. ఓకే. సో 40. ఓకే. 40 చేసుకున్నాం. ఓకేనా. సో 50 అనేది మనకి 40 అయింది. సో మరి 40 అనేది ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. 40 అనేది 31 వచ్చింది. ఓకేనా. సో అలాగే 75 అనేది 59కి వచ్చింది. 59. ఓకే. ఫస్ట్ రిఫరెన్స్ డ్రా చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ ఒక పాయింట్ ఒకటి మార్క్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనుకోండి. ఓకే. పాయింట్ ఒకటి మార్క్ చేసుకున్నాను.
సో ఆ పాయింట్ నుంచి నేను 2 సైడ్స్ 30 degreesతో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ 30 degrees మార్క్ చేసుకోవాలి, 30 degrees. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా మనం 30 degrees. ఓకే, సో 30 degrees. ఓకే, సో ఫస్ట్ మనకి ఏబి ఎంత ఉందో తీసుకోవాలి. సో ఏబి మా యాక్చువల్గా లెంత్ మనకి 50 mm. సో మనకి ఐసోమెట్రిక్ లెంత్కి వచ్చేసరికి సో ఏబి అనేది మనకి ఎంత ఉంది, 40 mm ఉంది, అంతే కదా. సారీ, సో ఏబి 40 mm ఉంది. ఓకేనా, సో 40 mmతో లైన్ డ్రా చేసుకుంటాను నేను. ఓకే, సో నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి 31. సో దిస్ ఇస్ ద మనకి ఏ అండ్ దిస్ ఇస్ ది బి. ఓకే, సో నెక్స్ట్ ఏ టు డి. సో ఏ టు డి అనేది మనకి యాక్చువల్ లెంత్ వచ్చి 40 mm. సో మన ఐసోమెట్రిక్ స్కేల్కి వచ్చేసరికి అది 31 mmగా అయిపోయింది. ఓకేనా, సో అదంతా తీసుకుందాం. మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి మనం, ఇప్పుడు డయాగ్రామ్ నీట్గా వచ్చింది. ఓకే, సో 31 mm వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది ఇటు నుంచి ఎంత డిస్టెన్స్తో అంతే అది తీసుకొని మనం ఆర్ కట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి సో ఏ టు దిస్ ఇస్ ద డి. ఓకే, ఏ టు డి ఎంత ఉందో తీసుకొని అంతే మెజర్మెంట్స్తో మనం ఇంకో ఆర్ కట్ చేసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ నేను సో ఏ నుంచి బి ఎంత ఉందో తీసుకుందాం. ఓకే, దిస్ ఇస్ ద ఏబి హాఫ్ లెంత్. సో ఇక్కడ నుంచి ఒక ఆర్ కట్ చేస్తున్నాను. ఓకే, సో సిమిలర్లీ ఏ టు డి. కట్ కన్నా. ఓకే, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏ నుంచి బికి ఎంత ఉంది తీసుకుందాం. కరెక్ట్గా ఉంది. సో ఏ టు ఏబి ఉంది కాబట్టి ఏ నుంచి బి ఎంత తీసుకొని సో బి నుంచి ఒక ఆర్ కట్ చేయండి. ఓకే, సో అలాగే ఏ టు డి. ఏ టు డి ఎంత ఉందో చూసుకొని సో అక్కడి నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి. ఓకేనా, ఓకే. నా ఫస్ట్ మనం ఏ నుంచి బికి ఎంత ఉందో డిస్టెన్స్ తీసుకోండి. ఏ నుంచి బికి ఎంత తీసుకొని సో డి నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి. ఓకే, సో అలాగే ఏ నుంచి డికి ఎంత ఉందో తీసుకోండి అలాగా. సో బి నుంచి ఒక ఆర్క్ కట్ చేయండి. ఓకే, నౌ వీ హ్యావ్ ద పాయింట్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ పాయింట్. ఓకే, దట్ ఈస్ ద సి పాయింట్. ఓకేనా, నౌ జాయిన్ ది పాయింట్ టు పాయింట్. ఓకే, లైన్స్ జాయిన్ చేద్దాం. ఓకే, సో డి నుంచి సికి and similarly from here to here. ఇక్కడ ఫస్ట్ మనకి బేస్ అనేది వచ్చేసింది. ఓకే, సో బేస్ మనకి అంతా ఏబిసిడి వచ్చింది. బట్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. సో బ్రౌన్ కలర్ ఉంది సార్. ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి మనకి. సో బ్లాక్ అండ్ బ్రౌన్ ఇది. ఓకే, సో బ్రౌన్ నేను రెడీ చేస్తాను ఒక నిమిషం. సో రెడ్ ఉన్నది నేను ఈ ప్రాబ్లం రెడ్ ఉన్నదంతా మీరు డాటెడ్ లైన్స్గా డ్రా చేయండి. ఓకే, okay, this is the dotted lines because they are the invisible lines. Okay, and this is the base one మనకి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ డ్రా చేయాల్సింది ఏంటంటే మనకి హైట్. ఓకేనా, సో హైట్ ఆఫ్ అంత మనకి 75 mm. 75 mm అనేది మనకి ఎంత వచ్చింది హైట్ మనకి ఐసోమెట్రిక్ స్కేల్లో
ఒకసారి చూద్దాం. $59. ఓకే, సో అప్రాక్సిమేట్ 60 తీసుకుంటాను నేను. ఓకేనా, సో 60 mm హైట్ తీసుకున్నాను. సో 60 mm హైట్ తీసుకొని మనం ఈచ్ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేద్దాం. చూడండి 60 mm డ్రా చేయాలి. ఓకే, ఈచ్ పాయింట్ నుంచి 60 mm. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి $60 mm, and similarly from here also we have to draw the $60 mm of line. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఇక్కడ సి అనే పాయింట్ నుంచి లైన్ డ్రా చేస్తాం. దట్ ఈస్ ద 60 mm లైన్, బట్ ఇట్ ఈస్ ద డాటెడ్ లైన్స్. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది మనకి కనబడదు. సో దానికోసం దాన్ని డాటెడ్ లైన్స్లో చూపించండి. Like this. Okay, now join all the points. Okay, so each point ni మనం జాయిన్ చేద్దాం. Okay, so this is our rectangular square prism. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటికి నేమ్స్ ఇవ్వండి. దిస్ ఇస్ ద 30 degrees and this is also the 30 degrees. Okay, so this is the ABCD, that is the upper one is the 1 2 3 and 4. Okay, సో దీంట్లో మీరు ఏంటంటే ఈ డయాగ్రామ్కి మెజర్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూపించారు కదా పక్కన సైడ్ వ్యూ టాప్ వ్యూ అనేది, సో అవి చూపిస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇంతే డయాగ్రామ్, దట్స్ ఇట్. ట్రై చేయండి, అర్థం కాకపోతే అడగండి నాకు. ఓకే.